चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। शङ्कारूपेण मच्चित्तम् अङ्गीकृतमभूद्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। Again. विवेकिनं वन्दे पद्मवेदं विदुषेकरभार विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विदुषेखर भारतीम्। రామాయణంలో బాలకాండలోని రెండవ సర్గంలో నిన్న ప్రవేశించాం. 8 శ్లోకాలు చెప్పుకున్నాం. మరో 18 శ్లోకాలు ఈరోజు చెప్పుకుందాం. వాల్మీకి మహర్షి స్నానానికని శిష్యుడు తెచ్చినటువంటి వస్త్రాలు, స్నానం చేసిన తర్వాత వస్త్రాలు తీసుకున్నాడు. ఆ తర్వాత వివరాలని మనం చూద్దాం. తస్యాభ్యాసేతు మిథునం తస్యాభ్యసేతు మిథునం చరంతమనపాయినం చరంతమనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. చారు అని వస్తుంది కలిపితే, విసర్గలు కలిపితే. క్రౌంచయోశ్చారు నిస్వనం. తస్యాభ్యాసేతు మిథునం చరంతమనపాయునం తస్యాభ్యసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. తస్యాభ్యాసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. తస్యాభ్యసేతు మిథునం భ్యాసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. బాగుంది. తస్యాభ్యాసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. తస్యాభ్యసేతు మిథునం తస్యాభ్యాసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. తస్యాభ్యాసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. తస్యాభ్యాసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. శాపానుగ్రహ సమర్థుడైనటువంటి వాల్మీకి ఆ వన సమీపంలో క్షణకాలమైన ఆ ఎడబాటుని, విరహాన్ని సహించలేనటువంటి క్రౌంచ పక్షుల జంటను చూశాడు. అన్యోన్య అనురాగాలతో మసలుచున్నటువంటి వాటి మధుర ధ్వనులను కూడా విన్నాడు. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాప నిశ్చయః జఘాన వైర నిలయః నిషాదస్తస్య పశ్యతః తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాప నిశ్చయః జఘాన వైర నిలయో నిషాదస్తస్య పశ్యతః
తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః జఘానవైరనిలయో నిషాదస్తస్య పశ్యతః. తస్మాత్తు మిథునాదేకం పుమాం సంపాపనిశ్చయః జఘానవైరనిలయో నిషాదస్తస్య పశ్యతః. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః జఘానవైరనిలయో నిషాదస్తస్య పశ్యతః. తస్మాత్తు మిథునాదేకం పుమాం సంపాపనిశ్చయః జఘానవైరనిలయో నిషాదస్తస్య పశ్యతః. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః జఘానవైరనిలయో నిషాదస్తస్య పశ్యతః. తస్మాత్తు మిథునాదేకం పుమాం సంపాపనిశ్చయః జఘానవైరనిలయో నిషాదస్తస్య పశ్యతః. ఆ. తం శోణితపరీతాంగం తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే వేష్టమానం మహీతలే. భార్యాతు నిహతం దృష్ట్వా భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం. రురావ కరుణాం గిరం. తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే. తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే. భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం. భార్యాతు నిహితం దృష్ట్వా రురావ కరుణాం గిరం. తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే. భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం. తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే. భార్యాతు నిహితం దృష్ట్వా రురావ కరుణాం గిరం. తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే. భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం. తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే. భార్యాతు నిహితం దృష్ట్వా రురావ కరుణాం గిరం. తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే. భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం. తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే. భార్యాతు నిహితం దృష్ట్వా రురావ కరుణాం గిరం. వియుక్తాపతినాతేన వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణా ద్విజేన సహచారిణా తామ్రశీర్షేణ మత్తేన తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. పత్రినా సహితేన వై. వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణా వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణా తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. తామ్రశీర్షేణ మత్తేన పత్రినా సహితేన వై. వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణా తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణా తామ్రశీర్షేణ మత్తేన పత్రినా సహితేన వై. వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణా తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణా తామ్రశీర్షేణ మత్తేన పత్రినా సహితేన వై. వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణా తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణా తామ్రశీర్షేణ మత్తేన పత్రినా సహితేన వై. సమస్త ప్రాణులను నిష్కారణంగా హింసించేటి స్వభావం గల క్రూరాత్ముడైనటువంటి ఒక కిరాతుడు అంటే వేటగాడు వాల్మీకి ముని చూస్తుండగానే ఆ క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణంతో కొట్టాడు. కిరాతుడి బాణం దెబ్బకు నేలపై పడి
రక్తశక్తి అంగములతో గిలగిలా కొట్టుకున్నటువంటి ఆ మగపక్షిని ఆడపక్షి చూచింది. అనుక్షణం తనపై అనురాగంతో మసలు కొన్నది బలమైన రెక్కలు కలది రతిపారవశ్యంలో మత్తిల్లై ఉన్నది అయినటువంటి తన భర్త అయినటువంటి మగపక్షి నెత్తిరోడుతున్న తలతో అట్లా విలపిస్తుండగా దాని వియోగానికి తట్టుకొనలేక జాలి కొలిపేటువంటి ధనుతో ఆ క్రౌంచ పక్షి ఆ ఆడపక్షి ఏడవసాగింది. అంటే ఈ 3 శ్లోకాలు ఒకసారి చెప్పడానికి కారణం ఏంటంటే ఇంత అర్థం 3 శ్లోకాలు కలిపి ఉన్నది. తథాతు తం ద్విజం దృష్ట్వా దధాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత కారుణ్యం సమపద్యత తథా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం దధాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత ఋషేర్ధర్మాత్మనస్తస్య ఋషేర్ధర్మాత్మ చెప్పండి. సరేనండి. ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. బాగుంది, అట్లా చక్కగా ఉంది. తథా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత తథాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. తథా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత తథాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. రాకి ధావత్తులాగా చెప్పాలి. తథా తు తం చెప్పమ్మా. ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. బాగుంటుంది. తథా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత తథాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. ఆ క్రూరుడైనటువంటి కిరాతుడు హింసకు గురై నెత్తురోడుస్తూ అంటే ఆ రక్తాన్ని వెలగక్కుతూ పడి ఉన్నటువంటి ఆ క్రౌంచపక్షిని చూసి ధర్మశీలుడైనటువంటి వాల్మీకి మహర్షి హృదయంలో ఆ కరుణ రసం పొంగి పొరలింది. తతః కరుణవేదిత్వాత్ అధర్మోయమితి ద్విజః నిశామ్యరుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్ తతః కరుణవేదిత్వాదధర్మో అని కలపాలన్నమాట. వేదిత్వాదధర్మోయమితి ద్విజః అంతవరకు చెప్పండి. తతః కరుణవేదిత్వాదధర్మోయమితి ద్విజః అంతే. నిశామ్యరుదతీం క్రౌంచీమిదం, ఇక్కడ కూడా అంతే, క్రౌంచీమిదం అనాలి. వచనమబ్రవీత్ నిశామ్యరుదతీం క్రౌంచీమిదన వచనమబ్రవీత్ మిదం వచనమబ్రవీత్ అంతేనా? నిశామ్యరుదితం క్రౌంచమిదం వచనమబ్రవీత్. దగ్గరికి రా.
తతః కరుణ వేదిత్వా దధర్మోయమితి ద్విజః నిశామ్యరుదతీం క్రౌంచీమిదం వచనమబ్రవీత్. తతం కరుణ వేదిత్వా తధర్మోయమితి ద్విజః నిశామ్య రుదితిం క్రౌంచీమిదం వచనమబ్రవీత్. తతః కరుణ వేదిత్వా దధర్మోయమితి ద్విజః నిశామ్యరుదతీం క్రౌంచీమిదం వచనమబ్రవీత్. తతః కరుణ వేదిత్వా దధర్మోయమితి ద్విజః నిశామ్య రుదితిం క్రౌంచీమిదం వచనమబ్రవీత్. అంతే తల్లి. తతః కరుణ వేదిత్వా దధర్మోయమితి ద్విజః నిశామ్యరుదతీం క్రౌంచీమిదం వచనమబ్రవీత్. తతః కరుణ వేదిత్వా దధర్మోయమితి ద్విజః నిశామ్య రుదితిం క్రౌంచీమిదం వచనమబ్రవీత్. మిక్కిలి జాలి కొలిపేటువంటి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూసి శృతిమెత్తని హృదయం గలవాడైనటువంటి ఆ వాల్మీకుని ఇట్లా రతి క్రీడలో ఉన్నటువంటి పక్షుల్ని హింసించి విడదీయడం కటిక కసాయితనం, అధర్మం అని భావిస్తూ ఇట్లా పలికాడు. అదే నేను అడిగాడు కదా ఆ శ్లోకం గురించి, అమ్మాయి రజని అనుకుంటా అడిగింది. విన్నారా? ఎవరన్నా ఉన్నారా? ఉన్నామండి. ఆ శ్లోకమే వస్తుంది. అదిగో నేను చెప్పాక రేపు వస్తుందని. మానిషాద ప్రతిష్టాత్వం ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. అవధి కామమోహితం. ఇక్కడ అవధి అనే పదం ఉంది. ఇప్పుడు హనుమాన్ చాలీసా మనం అందరం చదువుతూ ఉంటాం కదా, దాన్ని చాలీసా అని అనేటువంటి పేరుతో, అంటే 40 ఉన్నాయి. ఆ హనుమాన్ చాలీసా ఏ భాషలో ఉందో తెలుసా ఎవరికైనా? ఈ అవధి భాషలో ఉంది. ఈ అవధి పేరుతో ఉన్న భాషలో ఉంది. విన్నారా? పేరైతే విన్నామండి. అవధి భాషలో ఉంటుంది ఆ హనుమాన్ చాలీసా. అంటే ఇక్కడ అవధికి అర్థం వేరు, పదం వచ్చింది కదా అని చెప్తున్నా విషయం మీకు. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ. మానిషాద ప్రతిష్టాత్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీం కామమోహితం. ఇక్కడ కూడా కలిపి చెప్పాలి. యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం. మానిషాద ప్రతిష్టాత్వమగమ మానిషాద ప్రతిష్టాత్వమాగమ శాశ్వతీ ప్రతిష్టాంత్వ మానిషాద ప్రతిష్టాంత్వమాగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమావధి కామమోహితం. మావధి కాదు, మవధి. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. మానిషాద ప్రతిష్టాంత్వమాగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. అమ్మా ఏం వీడియో పెడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, చక్కగా స్వేచ్ఛగా చదవచ్చు. ఇందాక దాకా బాగా చదివారు మీరు, చక్కగా చదవండి తల్లి. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ. అక్కడ త్వమాగమ అని చదువుతున్నారు, త్వమగమ అని చదవండి. యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఏమి బిడియ పడక్కర్లేదు, ఎవరు అనుకుంటారో మనమే అనుకోకర్లా. మనం ప్రయత్నం మాత్రం చక్కగా చేయాలి, అంతే. మన ప్రయత్నం అట్లా చక్కగా ఉండాలి. చెప్పండి.
మానిషాద ప్రతిష్టాన్త్వమాగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షుల దుంటలో కామపరమశమై ఉన్నటువంటి మగపక్షిని చంపితివి. అందువల్ల నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు, శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు. తస్యైవం బ్రువతశ్చింత తస్యైవం భ్రువత చింతా బభూవ హృది వీక్షతః బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. కిమిదం వ్యాహృతం మయా. తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునే కిమిదం వ్యాహృతం మయా. శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. బాగుంది. తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూస్తూ పలికినటువంటి ఆ మునీశ్వరుడి ఆ మనస్సులో ఈ పక్షి విషయంలో శోకాతుడిని నేను పలికింది ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. చింతయన్ స మహాప్రాజ్ఞః చింతయన్ సమాహ ప్రాజ్ఞః మహాప్రాజ్ఞః చింతయన్ సమాహ మాకు లేకుండా లేదు. మహాప్రాజ్ఞః చకార మతిమాన్ మతిం చకార మతిమాన్ మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యం శిష్యం చైవాబ్రవీద్వాక్యం వీద్వాక్యం వీద్వాక్యం ఇదం స శిష్యం ముని చైవాబ్రవీద్వాక్యం ఇదం స మునిపుంగవః ఇదం స మునిపుంగవః చింతయన్ స మహాప్రాజ్ఞశ్చకార ప్రాజ్ఞశ్చకార అట్లా పలకాలి కలిపి మతిమాన్ చకార మతిమాన్ మతిం చింతయన్ సమాహ ప్రాజ్ఞం చకార మాకు దేశం లేదు. చింతయన్ సమాహ ప్రాజ్ఞ చకార మతిమాన్ మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యమిదం వాక్యమిదం అని కలిపి చెప్పాలి. సముని పుంగవః శిష్యాంచ వాబ్రవీద్వాక్యం ఇదం సముని పుంగవః చింతయన్ స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్ మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యమిదం స మునిపుంగవః. చింతయన్ సమాహ ప్రాజ్ఞం చకార మతిమాన్ మతిం శిష్యం చైనాబ్రవీద్వాక్యం ఇదం స మునిపుంగవః. చింతయన్ స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్ మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యమిదం స మనుపుంగవః. చింతయన్ సమాహ ప్రాజ్ఞం చకార మతిమాన్ మతిం మహాన్ వస్తుంది, మహాన్ పలకాలి. మహాప్రాజ్ఞం చకార మతిమాన్ మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యం ఇదం స మునిపుంగవః. వాక్యమిదం అని కలిపి చెప్పాలి.
వాక్యమిదం. చింతయన్ స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్ మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యమిదం స మునిపుంగవః. చింతయన్ స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యం ఇదం స మునిపుంగవః. పాదబద్ధోక్షరసమః పాదబద్ధోక్షరసమః తంత్రీలయ సమన్వితః తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. శ్లోకో భవతు నాన్యథాః. విసర్గలేవులేమ్మా. పాదబద్ధోక్షర సమస్తంత్రి, సమస్తంత్రి అని కలిపి చెప్పాలి. సమస్తంత్రీలయ సమన్వితః. పాదబద్ధోక్షర సమస్తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. పాదబద్ధోక్షర సమస్తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. పాదబద్ధోక్షర సమస్తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. పాదబద్ధోక్షర సమస్తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. పాదబద్ధోక్షర సమస్తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. చింతయన్ స మహాప్రాజ్ఞ పాదబద్ధోక్షర సమస్తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. పాదబద్ధోక్షర సమస్తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. బాగుంది. ఒక్క నిమిషం తల్లి. సరేనండి. అమ్మా చెప్పండి గురుగారు. ఇక్కడ ఈ శ్లోకాన్ని ఒక సానుకూలంగా చెబుతుంటారు పండితులు. మానుషాద అనేటువంటి శ్లోకాన్ని మంగళాచరణ శ్లోకంగా చెబుతుంటారు. ఓ శ్రీనివాస, కామాతుడైనటువంటి ఆ దుష్టరావణుని, పరమసాధ్వి అయినటువంటి సీతాదేవిని అపహరించినటువంటి ఆ దుష్టరావణుని చంపి నీవు చిరస్థిర కీర్తిని పొందావు అని పండితులు దీన్ని సానుకూలంగా వివరిస్తుంటారట. దాంట్లో ఏమన్నా ఆ శ్లోకానికి అసలు అర్థం ఏంటంటే, ఒరే ఆ ఇద్దరి మధ్యలో ఒకరిని చంపేసి నువ్వు పాపాన్ని మూటగట్టుకున్నావురా అని ఆ శ్లోకం అర్థం. కానీ దీన్ని ఇంకో సానుకూలంగా కాస్త మంచిగా చక్కగా మంగళకరంగా ఇలా పండితులు వివరిస్తుంటారు అని చెప్తుంటాడు ఇక్కడ. అలాగే ఈ
ఈ శ్లోకంలో రామాయణంలోని 7 కాండల కథాంశాలు సూచిస్తున్నట్టుగా పండితులు విశ్లేషిస్తుంటారు. అదంతా ఇదంతా వివరం కింద ఉంది చూడండి. మా నిషాద అంటే లక్ష్మీదేవి అవతారం అయినటువంటి సీతాదేవిని చెట్టబట్టినటువంటి ఓ రామ, ఈ పదం ద్వారా సీతారాముల కళ్యాణ ఘట్టం సూచితమవుతుంది, అంటే బాలకాండం. అలాగే ప్రతిష్టాన్త్వమగమః, పితృవాక్య పరిపాలన చేసి జగద్విఖ్యాతిని పొందావు. ఈ వరం ద్వారా అయోధ్యకాండ కథ వెల్లడవుతుంది. శాశ్వతీ సమాహ, ఆడిన మాట తప్పకుండా ఉండటానికే ఓ రామ 14 సంవత్సరాలు వనవాసం చేశావు. ఇది అరణ్యకాండం తెలియపరుస్తుంది. అలాగే క్రౌంచ మిథునాథ్, కుటిలమైనటువంటి ప్రవర్తన, దుష్ట ప్రవర్తన కలిగి తారా వాలి దంపతుల్లో వాలివధ, దీనివల్ల కిష్కింధకాండ కనబడుతున్నది. ఇక ఏకం, అసహాయశూరుడు ఏకైక వీరుడు హనుమంతుడు, దీనివల్ల సుందరకాండ తెలుస్తోంది. ఇక అవధీహి, లోకకంటకుడైనటువంటి దుష్టరావణుని వధించితివి అని దీని ద్వారా యుద్ధకాండ తెలియజేస్తుంది. కామమోహితం, పట్టాభిషేకానంతరం సీతాదేవి యొక్క వనవహారం చేయాలనేటువంటి కుతూహల స్థితి, ఇది ఉత్తరకాండ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. ఇదే విధంగా ఈ మానిషాద శ్లోకంలో 7 కాండలు కూడా స్ఫురిస్తూ ఉన్నాయి అని పండితులు తెలియజేస్తుంటారు అని చెబుతున్నారు ఇక్కడ ఈ వ్యాఖ్యాత. మనం ఈ 2 శ్లోకాల యొక్క అర్థం చెప్పుకుందాం. మిక్కిలి ప్రజ్ఞాశాలి శాస్త్రకోవిదుడు అయినటువంటి ఆ వాల్మీకి ఇట్లా ఆలోచిస్తూ చెప్పడమా, శిష్యస్తు తస్య బ్రువతః మునే వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టః తస్య తుష్టో భవద్గురుః శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టస్తస్య తుష్టో భవద్గురుః శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టస్తస్య తుష్టో భవద్గురుః. బ్రువతోర్మునేర్ లేదమ్మా, బ్రువతోర్మునేర్ లేదు, అక్కడ రకారం లేదు. బ్రువతో మునేర్ ఆ రకారం తర్వాత ఉంది. శిష్యస్సు తస్య బ్రువతోర్మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్ట తస్య తుష్టో భవద్గురుః. శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టస్తస్య తుష్టో భవద్గురుః. శిష్యస్సు తస్య మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్ట తస్య తుష్టో భవద్గురుః. శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టస్తస్య తుష్టో భవద్గురుః. శిష్యస్సు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్ట తస్య తుష్టో భవద్గురుః. శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టస్తస్య తుష్టో భవద్గురుః. శిష్యస్తు తస్య బ్రువతోర్మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్ట తస్య తుష్టో భవద్గురుః. సోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి తమేవ చింతయన్నర్థం
తమేవ చింతయన్నర్థం ఉపావర్తత వై ముని. ఉపావర్తత వై మునిః. ముని మునిః ఉపావర్తత సోభిషేకం వై తతః మునిః. కృత్వా సోభిషేకం సో తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి. సోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి. తమేవ చింతయన్నర్థముపావర్తత వై ముని. అట్లా కలిపి చెప్పాలి. తమేవ చింతయన్నర్థం ఉపావర్తిత వై మునిః. శోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి. తమేవ చింతయన్నర్థముపావర్తత వై ముని. సోభిషేకం తతం కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి. తమేవ చింతయన్నర్థం ఉపావర్తత వై మునిః. శోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి. తమేవ చింతయన్నర్థముపావర్తత వై ముని. సోభిషేకం తతం కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి. తమేవ చింతయన్ముపావర్తత వై మునిః. చింతయన్నర్థముపావర్తత. చింతయన్నర్థముపావర్తత. శోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి. తమేవ చింతయన్నర్థముపావర్తత వై ముని. సోభిషేకం తతం కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి. తమేవ చింతయన్నర్థముపావర్తత వై మునిః. అమ్మా ఒక్క నిమిషం. ఆ విధంగా పలికినటువంటి ముని వచనాలను శిష్యుడు సంతోషంతో స్వీకరించాడు. దాన్ని కంఠస్థం చేసుకున్నాడు. ఆ శిష్యుడి విషయంలో మహర్షి కూడా సంతుష్టయ్యాడు. అనంతరం ఆ మహర్షి తమసా నది జలాల్లో యథావిధిగా మాధ్యానిక స్నానాన్ని ఆచరించి అప్రయత్నంగా తన నోటించి వెలువడిని మానిషాద అనే శ్లోకార్థ విశేషాలను మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ తన ఆశ్రమానికి చేరాడు. ఈ వ్యాస స్మృతిలో ఏం చెప్పబడిందో ఈ సందర్భంగా చెప్తున్నాడు. నదుల్లోనూ, పుష్కరిణిలోనూ, చెరువుల్లోనూ, సరస్సుల్లోనూ, సెరయేళ్లలోనూ నిత్యం స్నానం చేయటం యుక్తము అని చెప్పి వ్యాసుడి యొక్క స్మృతిలో చెప్పబడింది. ఆ విషయాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు. సరే. భరద్వాజస్తత శిష్యః వినీత శ్రుతవాన్ గురోః కలశం పూర్ణమాదాయ పృష్ఠతో నుజగామః భరద్వాజస్తత శిష్యో వినీత శ్రుతవాన్ గురోః కలశం పూర్ణమాదాయ పృష్ఠతో నుజగామః.
भरद्वाजस्ततः शिष्यो विनीतः श्रुतवान् गुरोः कलशं पूर्णमादाय पृष्ठतो नुजगाम हा भरद्वाजस्ततः शिष्यो विनीतः श्रुतवान् गुरोः कलसम्पूर्णमादाय पृष्ठतोऽनुजगामः भरद्वाजस्ततः शिष्यो विनीतः श्रुतवान् गुरोः कलशं पूर्णमादाय पृष्ठतो नुजगामः भरद्वाजस्ततः शिष्यो विनीतः श्रुतवान् गुरोः कलसम्पूर्णमादाय पृष्ठतोऽनुजगामः भरद्वाजस्ततः शिष्यो विनीतः श्रुतवान् गुरोः कलशं पूर्णमादाय पृष्ठतो नुजगामः भरद्वाजस्ततः शिष्यो विनीतः श्रुतवान् गुरोः कलसम्पूर्णमादाय पृष्ठतोऽनुजगामः వినయ సంపన్నుడు వేదశాస్త్రాలను అభ్యసించినవాడు మానుషాద శ్లోకాన్ని ధారణ చేసినటువంటి వాడైనటువంటి ఆ భరద్వాజుడు అనే పేరు గల ఆ శిష్యుడు కలశం నిండా నీరు నింపుకొని గురువు గారి వెంట ఆశ్రమానికి వచ్చాడు. సప్రవిశ్యాశ్రమపదం సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహధర్మవితు ఉపవిష్టః కథాశ్చాన్యాః ఉపనిష్ఠః కథాచాన్యాః చకార ధ్యానమాస్థితః సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహధర్మవితు ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార అట్లా కలపాలి చకారాన్ని ధ్యానమాస్థితః సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహధర్మవిదు ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థితః సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహధర్మవిత్ ఉపవిష్టః కథాచాన్యాశ్చకార ధ్యానమాస్థితః సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహధర్మవిదు ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థితః సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహధర్మవిత్ ఉపవిష్టం కథాచాన్యాశ్చకార ధ్యానమాస్థితః శిష్యేణ సహధర్మవిదు ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థితః సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహధర్మవిత్ ఉపవిష్టః కథాచాన్యాశ్చకార ధ్యానమాస్థితః ఆ మహర్షి శిష్యుడితో కూడి ఆశ్రమంలో ప్రవేశించి దేవపూజాదిక ధర్మాలన్నీ నిర్వర్తించాడు. తర్వాత సుఖాసీనుడై నదీ తీరంలో జరిగిన ఆ సంఘటనలనే తలపోస్తూ ఆలోచిస్తూ ఇతర కథా ప్రసంగాలు పురాణ పారాయణాది కార్యక్రమాలను కూడా నిర్వర్తించాడు. ఆజగామ తతో బ్రహ్మ లోకకర్తా స్వయం ప్రభుః చతుర్ముఖో మహాతేజాః ద్రష్టుం తం మునిపుంగవం ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః
చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుంగవం. చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం మునిపుంగవం. ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభు. చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుంగవం. ఆజగామ తతో బ్రహ్మ లోకకర్తా స్వయం ప్రభుః చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం మునిపుంగవం. ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభు. చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుంగవం. ఆజగామ తతో బ్రహ్మ లోకకర్తా స్వయం ప్రభుః చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం మునిపుంగవం. ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభు. చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుంగవం. ఆజగామ తతో బ్రహ్మ లోకకర్తా స్వయం ప్రభుః చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం మునిపుంగవం. సృష్టికర్త, లోకాలకు అధిపతి, మహా తేజస్శాలి అయినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూడటానికి స్వయంగా ఆయన ఆశ్రమానికి విచ్చేశాడు. వాల్మీకి రథం దృష్ట్వా వాల్మీకి రథం తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలిః ప్రయతో భూత్వా ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. తస్థౌ పరమ విస్మితః. వాల్మీకి రథం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః. వాల్మీకి రథం తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః. అమ్మా రథం కాదు, ఒక రథం దృష్ట్వా అని. రథం దృష్ట్వా ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. వాల్మీకి రథం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః. ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. వాల్మీకి రథం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః. ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. వాల్మీకి రథం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః. ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. వాల్మీకి రథం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః. ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. వాల్మీకి రథం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః. ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. వాల్మీకి రథం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః. ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. ఇక పూజయామాస తం దేవం పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసన వందనైః. పాద్యార్ఘాసన వందనైః. పాద్యార్ఘ్య యావత్ అక్కడ యావత్ కూడా ఉంది. పాద్యార్ఘ్యాసన వందనైః. ప్రణమ్య విధివచ్చైవం. ప్రణమ్య విధివచ్చైవం. వమ్మ నమ్మే గాది వచ్చైనం. ఆ ప్రణమ్య విధివచ్చైనం. పృష్ట్వా నామయమవ్యయం. పృష్ట్వా నామమయవ్యం. పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసన వందనైః. పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసన నందనైః. ప్రణమ్య విధివచ్చైనం దృష్ట్వా నామయమవ్యయం. ప్రణమ్య విధివచ్చైవం పృష్ట్వా నామయమవ్యయం. పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసన వందనైః. ప్రణమ్య విధివచ్చైనం దృష్ట్వా నామయమవ్యయం. పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసన వందనైః. ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వా నామయమవ్యయం. పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసన వందనైః. ప్రణమ్య విధివచ్చైనం దృష్ట్వా నామయమవ్యయం. పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసన వందనైః.
ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వా నామయమవ్యయం. అంతే అంతే. పూజయామాస తం దేవం పాత్యార్ఘ్యాసన వందనై ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వా నామయమవ్యయం. పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవందనైః ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వా నామయమవ్యయం. అథోపవిశ్య భగవాన్ అథోపవస్య భగవాన్ ఆసనే పరమార్చితే ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే వాల్మీకయే చ ఋషయే సందిదే శాసనం తతః. సందిదే శాసనం తతః. అథోపవిశ్య భగవాన్ ఆసనే, ఇట్లా కలిపి చెప్పాలి. భగవాన్ ఆసనే పరమార్చితే అధోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సందిదే శాసనం తతః. వాల్మీకయే చ ఋషయే సందిదే శాసనం తతః. అథోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సందిదే శాసనం తతః. అధోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చతే వాల్మీకయే చ ఋషయే సందితే శాసనం తతః. అథోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సందిదే శాసనం తతః. అధోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సందితే శాసనం తతః. అథోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సందిదే శాసనం తతః. అధోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సందితే శాసనం తతః. ఇక ఈ శ్లోకాలు పూర్తయినాయి. ఈ శ్లోకాల వరకు అర్థం చెప్పుకుందాం. అంతటా వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూచి పరమాశ్చర్యంతో కుశల ప్రశ్నలు వేశాడు. శాస్త్రోక్తంగా క్రమంగా సర్వోపచారాలు వనర్చి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. లేచి నిలబడి ఏకాగ్రచిత్తుడై మౌనంగా ఆయనకు అంజలి ఘటించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి పాద్యాన్ని అర్ఘ్యాన్ని సమర్పించి ఆయన్ను సుఖాసీనుని చేసి స్తుతించాడు. ఇక్కడితో ఇవాళ మనం అనుకున్నటువంటి శ్లోకాలు పూర్తయినాయి. మిగతా శ్లోకాలు 27 నుంచి మళ్ళీ మరొక 18 శ్లోకాలు రేపు చెప్పుకుందాం. ఎవరన్నా ఏమన్నా అడిగే